సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుమలగిరి వ్యాపారస్తులు, మున్సిపాలిటీ ప్రజలు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ వద్దు, రోడ్డే ముద్దు అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుమలగిరి వ్యాపారస్తులు, మున్సిపాలిటీ ప్రజలు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ వద్దు, రోడ్డే ముద్దు అంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో తిరుమలగిరి మున్సిపాలిటీ గుండా కూడా హైదరాబాద్ టు తొర్రూరు ఈ మధ్యకాలంలో సాంక్షించినటువంటి రోడ్డు నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. దీంతో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా, ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారులు. సో దానికి సంబంధించిన ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైపోయింది. దానికి సంబంధించి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ప్రజలు, అలాగే చిరు వ్యాపారస్తులు కూడా అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే కనుక తమ ఉపాధి కోల్పోతాం, అలాగే తమ వ్యాపారాలు నడవవు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేసి సాధారణంగా ఉండేటువంటి రోడ్డునే వేయాలని చెప్పి కూడా, రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతామని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈ నిరసన చేపడుతున్నారు. గతంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా దీనిపైన ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఎవరు తమను పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే కనుక తమ ఉపాధి కోల్పోతాం, తమ వ్యాపారాలు జరగవు, ఇక్కడ నుంచి తమ బతుకు పైన కూడా దెబ్బ పడుతుందని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ కూడా ఈ నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి. సో అయితే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు, దీన్ని ఫ్లైఓవర్ నిర్మిస్తే కనుక ఎట్లాంటి రోడ్డు ప్రమాదాలు జరగవనే ఉద్దేశంతో, అలాగే ట్రాఫిక్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి అయితే ఏర్పాట్లు అయితే నిర్మాణం సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలు కావచ్చు, వ్యాపారస్తులు ఫ్లైఓవర్ నిర్మాణం వద్దని చెప్పి కూడా ఫ్లైఓవర్ నిర్మాణం ఆపేయాలి, అలాగే సాధారణంగా ఉండే రోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్మాణం చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే వస్తున్న నేపథ్యంలో సో దీనిపైన అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి నిరసనలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో దీనిపైన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి విషయంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.